అందరికీ నమస్కారం. నిన్న నేను మా కాకినాడలో ఉన్నాను. యాక్చువల్లీ రేపు రావాలి. లక్కీగా నేను మార్నింగ్ రావడం. అందరికీ నమస్కారం. లక్కీగా నేను ఈరోజు హాజరయ్యాను. నిన్న రాత్రే నాకు పంపించారు మల్లిక గారు వీడియో. నేను అప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాను అనమాట. రేపు రావాలి యాక్చువల్గా. లక్కీగా నేను ఇవాళ వచ్చి రావడం జరిగింది. చూసి ఒక అంటే అద్వైతాన్ని నమ్మే వ్యక్తిగా ఆ సీన్ చూసినట్టే నాకు నన్ను కొట్టినట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణమూర్తి గారిని నాలో చూసుకుంటారు. యాక్చువల్ చెప్పారంటే ఆయన భావజాలాన్ని యాక్చువల్గా మీరు కూడా చాలా మంది చూసుకుంటారు. ఇది ఆయన మీద కాదు, మనందరి మీద జరిగిన ఒక దుశ్చర్య కింద నేను భావించాను అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేశా. మొదట బాధ కలిగింది, తర్వాత ఎలా ప్రతిస్పందించి అర్థం కాలేదు. తర్వాత ఎమ్మటే నాకు ఒక ఆనందం కలిగింది. ఏం చెప్పంటారా, ఎస్ రేపు ఇది జరుగుతుందని చెప్పి. ఇంతమంది ఆత్మస్వరూపులు ఒక ఐక్యంగా వచ్చి ముక్త కంఠంతో ఖండిస్తారని చెప్పి దానికి దారిసింది ఈ సంఘటన. అందుకు ఆయనకి కశ్యప్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన్ని కొట్టడం అనేది పెద్ద ఆయన దాన్ని బాధపడతారని చెప్పి నేను అనుకుని ఇలాంటివి చాలా చూశారు. మీకు గురుగారి కోసం తెలియదు. నేను విజయ గీతామృతం అని ఛానల్లో నిర్వహిస్తుండగా ఆ క్రమంలో గురుగారిని కలవడం జరిగింది 2 years బ్యాక్. కానీ ఆయన్ని చూసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు మనకి బంధువులు రక్త సంబంధికులు ఉంటారు, కానీ ఆయనతో నాకు ఎటువంటి బంధం లేదు. కానీ మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు నన్ను కూడా అలాగే ప్రేమిస్తారు సోదరుని కింద. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కశ్యప్ రెడ్డి గారిని శిక్షించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆయనకున్న సైన్యం ఒక్కరు చాలు వెళ్ళి. కానీ ఇప్పటికి వచ్చి ఎవ్వరు కూడా ఏ విధమైన ప్రతిస్పందన ప్రతీకార చర్య పూనుకోలేదు. ఎందుకంటే అది మన భావజాలం కాదు. దానికి ఆయన యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనేమంటానంటే, ఆయన మీద పోలీసు కేసులు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా చిన్న చర్య. ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలా కాకుండా నేనేమంటానంటే ఆయనలో పరివర్తన కలిగించే విధంగా. ఆయన చిన్నపిల్లడు కాబట్టి ఆయన్ని క్షమించారు. ఆ విషయం అందరూ అర్థం చేసుకోండి. సో ఆయన ఏం చేయాలంటే, ఆయన శిక్షగా ఏం చేయాలి చెప్పమంటారా? అందరూ యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ నేనేం చేస్తానంటే రమణమూర్తి గారి ప్లేస్లో ఉంటే ఆయనకి ఎన్నో వేదికలు ఉన్నాయి. సనాతన కాళని ఇంకోటి చాలా వేదికలు ఉన్నాయి. అలాంటి ఒక హిందుత్వాన్ని ప్రమోట్ చేసే వేదికని అధ్యక్షుడిగా పెట్టమని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయన్ని. ఎందుకంటే అదే ఆయనకి ఇచ్చే గొప్ప పరివర్తన కలిగించే శిక్షణ. జైలు ఎందుకు పెడతారు? పరివర్తన, మానసిక పరివర్తన. లేకపోతే నాకు అప్పచెప్పండి ఆయన్ని, నేను ఆయనలో పరివర్తన తీసుకొస్తాను, ఛాలెంజ్ చేస్తాను. నేను చేసిన కశ్యప్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టడానికి వినాశ